నగరంలోని ఎస్టీబీసీ మైదానంలో కళాదర్శన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎక్స్పో ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏర్పాటు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు కావలసిన అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరకే లభిస్తాయి. చిన్నపిల్లలకు బోటింగ్ వంటి వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ. ప్రదర్శనలు, వస్త్రాలు, పలు రకాల వస్తువులు కొనుగోలు చేసేందుకు ఇంకెందుకు ఆలస్యం? కళాదర్శన్ ప్రదర్శనలో గుజరాతీ, పంజాబీ, కాశ్మీరీ తదితర రాష్ట్రాలకు చెందిన వస్త్రాల ప్రదర్శన ప్రత్యేకత. చిన్నపిల్లల ఆట వస్తువులు, గృహోపకరణాలు అన్ని ఒకే చోటే లభించేది కళా ప్రదర్శనలోనే. కర్నూలు నగరంలో కొద్ది రోజులు మాత్రమే ఉండే కళా ప్రదర్శనను నగర ప్రజలు సద్వినియోగం చేసుకుని కుటుంబ సభ్యులతో ఆనందమయ పర్వదినాలు జరుపుకోండి. విద్యార్థులు ఆడాలి, పోటీ పడాలి, అవకాశాలను వినియోగించుకుని ఆరోగ్యం పెంపొందించుకోవాలని ఇంజనీరింగ్ కళాశాల విద్యాసంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం నందు షూటింగ్ బాల్ డే సందర్భంగా క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు క్రీడల సాధన చేసి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల్లో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు సంపాదించేందుకు కృషి చేయాలని ఆయన విద్యార్థుల్ని కోరారు. షూటింగ్ బాల్ నిర్వహణలో అసోసియేషన్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అనంతరం కెవి సుబ్బారెడ్డి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, జిల్లా స్కూల్ గేమ్స్ అండర్-19 ఆర్గనైజింగ్ సెక్రటరీ రాఘవేంద్ర, షూటింగ్ బాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరశురాముడు, క్రీడా సంఘ ప్రతినిధులు ప్రభాకర్, మెహబూబ్, సుబాని తదితరులు పాల్గొన్నారు. కెవి సుబ్బారెడ్డిని క్రీడా సంఘ ప్రతినిధులు క్రీడాకారుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈరోజు షూటింగ్ బాల్ డే జరుపుతున్న సందర్భం, మనకు షూటింగ్ బాల్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. సెలబ్రేషన్స్ అంటే అన్ని టీములు వచ్చి సరదాగా ఆడుకొని ఒక స్వీట్స్ లాగా పంచుకొని, మిఠాయి పంచుకొని, కప్పులు, మీ మెమంటోలు పంచుకోవడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పరశురాములు గారికి, మనకి ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి గారు, అలాగే జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాఘవేంద్ర గారు, అలాగే క్రీడా సంఘ ప్రతినిధులు ప్రభాకర్, అలాగే మహబూబ్, సుబాని, ఇక్కడ ఉన్న పీటీలు, మీరందరికీ కూడా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక వందనాలు, అభివందనాలు. షూటింగ్ బాల్ సెలబ్రేషన్ జరుపుకోవడం అనేది దేశంలో అక్కడక్కడ జరుపుతున్నప్పటికీ ఒక కర్నూలు హెడ్ క్వార్టరే ఇక్కడ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఉంది కాబట్టి మిగతా జిల్లాలో కూడా జరుపుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ కోఆర్డినేటర్ కానీ ఒప్పుకోరు. అట్లాంటిది క్రీడలు అంటేనే ఆమెకి ఇష్టం, క్రీడలు అంటే ఈయనకి ఇష్టం కాబట్టి ఈ రెండు కోఆర్డినేషన్తో జిల్లాకు ఆర్గనైజింగ్ సెక్రటరీ కావటం అనేది నిజంగా సంతోషం. మేము కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు, పనిచేసేటువంటి వ్యక్తులకు ఆర్గనైజింగ్ సెక్రటరీ మీ బాధలు, మీ కష్టాలు ఏంటో తెలుస్తాయి. అటువంటి వ్యక్తులకి వేయడం వల్ల ముఖ్యంగా మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ముఖ్య అతిథుల గురించి కానీ ఎక్కువ చెప్పాల్సి కదా సాలకొస్తుంది టైం. ఎందుకంటే ఎటువంటి ఆహ్వాన పత్రికలు లేకుండా, ఇన్విటేషన్ లేకుండా, ఒత్తికి పోయి ఆహ్వానించకుండానే మేము అడిగిన వెంటనే స్పోర్టివ్ స్పిరిట్తో ఇమ్మీడియట్గా ఒప్పుకొని వచ్చినట్టు మా సుబ్బారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రియమైన విద్యార్థులారా, మా టైంలో ఆడుకుంటే కేవలం ఆనందం వచ్చేది, లేదా మాకు తెలియకుండా కొంత ఆరోగ్యం వచ్చేది. ఏంటి, ఆటలతో ఆనందం, ఆరోగ్యమే అన్నాడు. మరి ఈరోజు ఆటలతో ఆనందము, ఆరోగ్యమే కాకుండా ఆదాయం వస్తుంది, తర్వాత ఆత్మీయ బంధువులు దండిగా వెలుగుతారు, తర్వాత బ్రహ్మాండమైనటువంటి ప్రపంచవ్యాప్త గుర్తింపు. ఈరోజు ఒక గ్రూప్ 1 లేదా ఐఏఎస్, ఐపీఎస్ కావాలి అంటే సంవత్సరాల తరబడి 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు దాదాపు ఢిల్లీలో, హైదరాబాద్లో కష్టపడి పనిచేస్తే కూడా ఆ ఉద్యోగాలు రావు. కానీ క్రీడల్లో కనుక మీరు బాగా రాణిస్తే, ఏ రాయినా ఇప్పుడే చెప్పారు రాఘవేంద్ర గారు చాలా చక్కగా, ఏదైనా పర్వాలేదు, ఏ క్రీడ అయినా సరే మీరు సీరియస్గా తీసుకొని దాన్ని వృత్తిగా, ప్రవృత్తిగా కనుక తీసుకొని మీరు సాధన చేస్తే అది ముందు జిల్లా స్థాయి కావచ్చు, తర్వాత రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి, నేషనల్ కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ కానీ ఎక్కడి దాకా వెళ్ళగలిగితే అక్కడి దాకా మీరు వెళ్ళగలిగితే, రోజు కష్టపడి బట్టి కొట్టిన వాళ్ళకంటే మీరేమో మనగాను, మీకంటే తోపులు ఎవరు లేరు అని మనం ఒక సినిమాలో డైలాగ్ చెప్తారు. సో మా శిష్యుడు పరశురామ్ నాకు, అది మా నిజానికి పరశురాముడికి అయితే నేను ఏ రోజు 1 రూపీ సాయం కూడా